బద్నాం చేసి బట్టగాల్చి మీదేస్తే ఒక్కసారి అయితే సమాధానం చెప్తాం, 2-3 సార్లు కూడా సమాధానం చెప్పాలని చూస్తాం. ఊ అంటే ఆ అంటే తెల్లారు లేచిన కాంచెలు ఇదే పంచాది మోపి వేస్తుంటే ఎంతకని జవాబు చెప్పుకుంటా కూసుంటాం. ఎన్నిసార్లు నిరూపించుకుంటా అని ఇచ్చే గదే పనులు ఉంటాం. బురదల కుస్తీలు ఎందుకని నేనే ఊకుంటున్నిగా అనుకుంటా గట్టిగానే ఫైర్ అయిండు కేటీఆర్. మరి ఇంతకీ ఎవరిని గంత మాట అన్నాడు అని అంటే అర్థమయ్యే ఉంటదిగా, సగం సగం ఎందుకు మొత్తం ముచ్చట చూడురిగా. కనీసం ఒక్కసారంటే ఒక్కసారన ముఖ్యమంత్రి లెక్క ప్రవర్తించు రేవంత్ రెడ్డి అని అనుకుంటా ఓపిక పోయిందిగా అన్నట్టు ఒక్క తిరిగా ఎక్సులు అరుచుకున్నాడు కేటీఆర్. కేటీఆర్ చేయంగానే పేపర్ లీక్ అయినాయి అనుకొచ్చిన రేవంత్ రెడ్డి మాటల మీద జోరు మీద ఫైర్ అయ్యిండిగా. పేపర్ లీక్ అసలు సెన్సిటివ్ ముచ్చట్లో కూడా ఫేక్ న్యూస్ ప్రసారం చేసుడు నీ పదవికే అవమానము. అసలు గ్లోబరీనాతోని బీఆర్ఎస్ కు గాని నా కుటుంబానికి గాని నాకు గాని ఎటువంటి సంబంధం లేదు. ఇట్లా ఆధారాలు లేకుండా అడ్డగోలుగా నోటుకొచ్చిందలా మాట్లాడినందుకు తొందరలోనే నీకు లీగల్ నోటీసులు పంపిస్తా. క్షమాపణ చెప్పకుంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటే చూసుకో ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చింది. ఇట్లా అయినా నీ అర్థం లేని ఆరోపణల మీద ఇప్పటికే చాలాసార్లు స్పందించలే నేను. అట్లని ఊకుంటే నువ్వు చెప్పిన కరెక్టే, నువ్వు వేస్తున్న బదనాలని నిజమే అని ఒప్పుకున్నట్టు కాదు. బురదల కుస్తీ వరుడు నాకు ఇష్టం లేక సైలెంట్గా ఉంటా అని కరకుగానే కామెంట్ చేసుకుంటా ఎక్స్లో రాసుకొచ్చింది. ఇట్లా ఇప్పటికే ఏడ సభ పెట్టినా ఎంత చిన్న మీటింగ్ పెట్టినా కార్యకర్తల సమావేశాలు అయినా గానీ కాంగ్రెస్ సర్కార్ను రేవంత్ రెడ్డి తీరును షీరి చింతగట్టుడు ఒక్కటే ఎజెండా అన్నట్టుగా జోరు మీద బ్రేకులు లేకుండా దూసుకుపోతురు కార్ పార్టీ లీడర్లు. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట ప్రసారాలప్పుడు చెప్పిన మాటలు పాత బయట్లు వీడియోలు తీసి ప్రూఫులతో సహా పుట్టడు మాటలతో నిచ్చి పడేస్తున్నారు. ఇక బయట బాజాప్తా అరుచుకుంటుంది జాలనట్టు ఇగో ఇట్లా సోషల్ మీడియాలో కూడా సొట్లు పెడుతుంటా క్షమాపణలు చెప్పకుంటే నీ పని చెప్తామని కూడా వరుస పెట్టి వార్నింగ్లు ఇస్తున్నారు. కానీ ఏ మాట కామాటే ఇప్పుడిప్పుడే ఈ తీర్లుంటే ఇంకా 2 ఏళ్లు ఉన్నాయి ఎలక్షన్లకు. ఇంకా ఆ టైం వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ నడమ పచ్చగడ్డిని మంచినీళ్ళ తడిపేసినా కూడా ఎచ్చగై బగ్గుమనే తీరు మంటలేస్తాయి కావచ్చు. పోరి ప్రేమ అనేది ఎప్పుడు ఎవల నడమ ఉడుతుందో ఆ దేవుడు కూడా చెప్పలేడు. అది కాలేజీ గోడల మధ్య అయినా ఉట్టొచ్చు, లేక జైలు గోడల కూడా కుదరొచ్చు. జైలు గోడల ప్రేమ అంటావు, జైలు అంటావు, ఏంది నీ లల్లి అంటారా? ఏహే లల్లి కాదు, పెండ్లి పెండ్లి, 2 ఖైదీల పెండ్లి. కలిసి ఉండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట కథగా జీవిస్తానన్నది కాడదాకా. గలుగంత మంచిగా లగ్గం చేసుకుంటుంటే గిసొంటి పాట ఏంది అంటారా? అలా అందరు లాంటి వాళ్ళు అయ్యుండి అందరు లెక్కనే లగ్గం చేసుకుని ఉంటే మేము కూడా మంచిగా చందామామ కిందికి చూడమ్మా, లేకుంటే శ్రీరస్తు శుభమస్తు అని వాడేటోళ్ళం. కానీ ఏం చేస్తాం, వీళ్ళు జీవిత ఖైదు అనుభవిస్తున్న ద గ్రేట్ ఖైదీలు కాబట్టి గీసొంటి ఎలివేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. సంఖ్యలు పడ్డ చేతులలో పూలదండలు, జైలు వాతావరణంలో పెళ్లి మంత్రాలు, పగ ప్రతీకారం, అరెస్టులుండే జైలు గోడల నడుమ లగ్గం. రాజస్థాన్లున్న జోధ్పూర్ మండోర్ ఓపెన్ జైలుల ములారాం సీమానే గీ 2 ఖైదీలు వేరే వేరే నేరాలు చేసి జైల్లో ఊసల్లెక్క పెడుతురట. సరిగ్గా అదే టైంలా 2 నడుమ సూపులు కలిసిన శుభవేళల ప్రేమ చిగురించి ఆ ప్రేమ నీడికి ఆపకుండా మొక్కనాటి చెట్టును పెంచుదామని సీదా కోర్టు మెట్లెక్కి జడ్జితానికి పోయి అలా లవ్ స్టోరీ చెప్తే, సరేగా ఓ ప్రేమ జంట నిడగొట్టిన పాపం నాకెందుకు తీ అని ఆ జడ్జి కూడా ఇలా పెళ్లికి పచ్చజెండు ఊపితే ఇట్లా పోలీసులు తోటి ఖైదీల నడుమ మా సంబరంగా చేసిరు పెళ్లి. ఇట్లా ఒక్క ఖైదీ జంటను ఒక్కటి చేసిన రాజస్థాన్ పోలీస్ స్టేషన్ గురించి ఊరంతా ఠామ్ అయ్యి ఇప్పుడు అందరు ఈ ముచ్చట గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పటికైనా కలిసిమెలిసి ఏ మర్డర్లు, దొంగతనాలు, నేరాలు, ఘోరాలు చేయకుండా సంసారం శ్వాసగా సాగిపో అన్నట్లు సల్లగా బతుకుమని అందరు ఆన్లైన్ లోనే అచ్చింతలేసి దీవెన అర్థిస్తుర్రు. ఇంకొందరు ఉండేమో 3 ముళ్ళు 7 అడుగులేసి పెళ్ళంటేనే స్వేచ్ఛ పోగొట్టుకొని జైల్లో పడ్డట్టు. ఆ సొంటిది జైల్లోనే కలిసి పెళ్లి చేసుకున్నారంటే గ్రేట్ అనుకుంటా కామెంట్లు వేస్తుర్రు. మరి పెళ్లి పిల్లగాని తరపున చుట్టాలెవల నుండి ఈ లగ్గం వీడియో చూసినాక ఆయంత కట్నాల కింద ఏమన్నా ఫోన్ పే గూగుల్ పే చేస్తారో, లేకుంటే ఇద్దరు రిలీజ్ అయ్యి బయటకు వచ్చినాక బట్టలు పెట్టి పిలానుకో తువాల కప్పి అంగి బట్ట లుంగి పెట్టి పిల్లకు జరంచు షీర జాకెట్ పీస్ పెట్టి ఓనాడు భోజనాలు పెట్టించి నిద్ర చేపించి దోల్దాం అనుకొని ఆగుతారో తెలియదు. మరిగా చూడాలే.